చాలా మంది మా తాత ఊర పిచ్చుకల లేహ్యం వాడాడు, బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ తర్వాత తీపి లేహ్యాలు కొన్ని ఉంటాయి, అవి వాడాడు. ఇవన్నీ వాడుతున్నాము, ఏం కాదు కదా అని అనుకుంటారు. కానీ వీటి ఎఫెక్ట్ ఏమన్నా కిడ్నీల మీద గానీ ఏమన్నా ఉంటుందా సార్ ఈ నాటు వైద్యం వల్ల? ఒకటి నాటు వైద్యం అసలు ఒకటి మీకు క్లాసికల్ ఇది ఒరిజినల్ జరిగింది 1930s లో. హ్మ్. ఒక కెంటకీ అని ఒక స్టేట్ లో, ఓకే. యుఎస్ లో కెంటకీ అనే స్టేట్ లో ఒక డాక్టర్ సడన్ గా పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆ! నేను ఎటువంటి మగవాడినైనా వాడిని పులి చేసేస్తాను, ఆ! వాడిని అసలు అగ్రెసివ్ చేస్తాను, అసలు వాడి సెక్స్ లైఫ్ మళ్ళీ ప్రాబ్లం ఏం రాదు అని. ఆ! సో ఆయన చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే, ఆ! గోట్ మేక నుంచి టెస్టిస్, ఆ! బుర్జా కపూర్ అవునా? బుర్జా అంటారు, అవును. అవి తీసి మన మేల్స్ లో ఆయన మన స్క్రోటంలో పెట్టిండు. ఓకే. స్క్రోటంలో పెట్టి ఇది ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఎక్సలెంట్ అవుట్కమ్ ఉంటుంది మీలో. ఎందుకు అంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది, నార్మల్లీ మన హ్యూమన్స్ కంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. సో దాని టెస్టిస్ మీలో పెడుతున్నా కాబట్టి మీరు అసలు సేమ్ మళ్ళీ అదే గుర్రం లాగా మీరు సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో దీని తర్వాత చాలా స్టడీస్ జరిగినాయి, అంటే ఆ టైంలోనే. ఓకే. ఆ టైంలో జామా అని పెద్ద సర్జికల్ అది దాంట్లో కూడా దీని గురించి రీసెర్చ్ చేశారు. ఓకే. చాలా మంది పేషెంట్స్ ఎక్సలెంట్ గా వర్క్ చేసింది. అయ్! ఆ! ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్, ప్లాసిబో ఎఫెక్ట్. ఓహ్! రైట్. ఇప్పుడు మా తాతకి పని చేసింది, నాకు పని ఎగ్జాక్ట్‌లీ. చేస్తుంది అనేది ఒక ప్లాసిబో ఎఫెక్ట్. అంతే కదా! అంటే అది పనిచేస్తుంది అనే ఎఫెక్ట్ మన మైండ్లో ఎంత సివియర్గా ఉంటుంది అంటే, ఆ! అందుకే సార్ చాలా వరకు ఏ పేషెంట్కైనా మేము సైకలాజికల్లీ వాళ్ళ వెల్ బీయింగ్ అంటే, డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కాదు, వాళ్ళకి ధైర్యం చెప్పేటోడు. ధైర్యం ఇవన్నీ చెప్తాడు. ప్లాసిబో ఎఫెక్ట్సే సార్, కరెక్ట్. ఇవన్నీ సో ఆ సర్జన్ చేసిన దీనివల్ల వాడు కొన్ని వేల, ఆ టైంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించాడు. అబ్బబ్బబ్బా! సో ఈ జామా సర్జికల్ జర్నల్ లో దీని గురించి చేసి వాళ్ళు ప్రూవ్ చేసి ఇది రాంగ్, ఇదంతా నాన్ సెన్స్, ఇది చేసుకోకుండా అని. అప్పటికే కొన్ని వేల సర్జరీస్ చేసిన ఆయన. బా. దాంట్లో ఒక 20% మంది చచ్చిపోయారు ఇన్ఫెక్షన్ వల్ల. అంతే కదా, మన బాడీ అంతే పార్ట్ కదా! పక్కన బాడీ పార్టే అవును. పెట్టుకుంటే అది రిజెక్ట్ అవుతుంది. అవును. కానీ కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు. వాడనేది డాక్టర్ అనేది ఏంటంటే, సార్ నేను ఎక్కడ అనటమికల్ బాడీ పార్ట్ కి నేను కనెక్ట్ చేయలే కదా, ఒట్టి ఒక స్క్రోటంలో పెట్టినా నేను, దానివల్ల నేను ఎట్లా లయబుల్ అని చెప్పి. బా. కానీ కోర్టు కన్విక్ట్ చేసింది, అరెస్ట్ చేసింది, అచ్చచ్చ. మొత్తం ఆస్తులను జప్తు చేశారు. ఆ! అంటే ఇవన్నీ ఏంటంటే, ఒక మనిషి ఏదైనా కొత్తగా చెప్తే, ఇప్పుడు మా తాత తీసుకున్న ఎక్సలెంట్. చాలా మంది ఇంకోటి పీకాక్, ఆ! నెమలి, యెస్. నెమలి రక్తము అవును. వాడితే కూడా చాలా ఉన్నాయి. ఉడుము ఉంటది, నెమలి రక్తం అని సెక్షువల్ ఏమేమో పొటెన్షియల్, చెప్తారు. అవును. ఇవన్నీ ప్లాసిబో ఎఫెక్ట్స్. అది ఓకే. తీసుకోగానే ఎక్సలెంట్, ఏది కాదు, ఆ! ఏది కాదు. ఏదైనా అంటే సార్, ఇప్పుడు అట్లాంటి ఒక నిజంగా ఉంటే దీనిపైన చాలా రీసెర్చ్ చేసి అది ఉంటే దాని నుంచే మందులు తయారు చేస్తాం కదా, బ్రహ్మాండంగా తయారు చేస్తారు. మంచి అవును. మందులు కరెక్ట్. తయారు చేస్తాం, పబ్లిక్ ఈజీ అయిపోతుంది కదా. అవును. సో అట్లాంటివి మాత్రం ఏది లేదు, ఇట్స్ ఆల్ ప్లాసిబో ఎఫెక్ట్.